నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. పుస్తకం నోరు తెరవని మహావక్త అన్నాడో కవి. సామాన్యుల్ని సమున్నతంగా తీర్చిదిద్దే మంత్రదండమే పొత్తం. సమస్త విజ్ఞానం అలవడుతుంది. కంప్యూటర్, ఇంటర్నెట్, ఈ-బుక్స్ లాంటి ప్రక్రియలు ఎన్ని ఉన్నా పుస్తకం నిత్యనూతనమే. నేటి తరంలో వాటి పఠనం తగ్గిన మాట వాస్తవమే. అయినా ఏ మంచి పుస్తకం విపణిలోకి వచ్చినా చదవడమే కాదు, దాచుకునే వాళ్ళు ఉన్నారు. పుస్తకం నేర్పే విలువలు అలాంటివి. మార్గదర్శకంగా ఉంటుంది, మానసిక పరిణతి పెంపొందిస్తుంది, కొత్త విషయాలు తెలియజేస్తుంది, సామాజిక అంశాలు నేర్పిస్తుంది. మహనీయుల జీవిత గాథలు, గొప్పవారి అనుభవ సారాంశాలు, చరిత్రకారుల పరాక్రమాలు, విజయ విహారాలు, అక్కరకొచ్చే జీవితాన్ని ప్రతిబింబించే రచనలు పుస్తకాల్లో నిక్షిప్తమై ఉంటాయి. అందుకే స్నేహితులు లేకపోయినా పర్వాలేదు, పుస్తకం ఉంటే చాలు అనేది సగటు పుస్తక ప్రియుడి భావన. అలాంటి పుస్తకాల విలువ నేటి తరానికి చాటి చెప్పేందుకు 27 ఏళ్లుగా ఓ సంఘం కృషి చేస్తోంది. రాష్ట్ర రాజధాని ప్రాంత విజయవాడలో ఏటా పుస్తక మహోత్సవం ఏర్పాటు చేస్తూ సమాజానికి దిక్సూచి లాంటి పుస్తకం విలువని 10 మందికి చాటి చెబుతోంది. నేటి తరంలో పుస్తకాలు చదివే అలవాటు పెంచేలా 2.5 దశాబ్దాలకు పైగా దేశంలోనే అత్యుత్తమ పుస్తక మహోత్సవంలో ఒకటిగా పేరుగాంచిన విజయవాడ పుస్తక మహోత్సవం మళ్లీ వచ్చింది. 1970-80ల ప్రాంతంలో ప్రజలకు జ్ఞానం పంచిపెట్టాలనే లక్ష్యంతో నేషనల్ బుక్ ట్రస్ట్ వివిధ కార్యక్రమాలు నిర్వహించేది. పుస్తకాల్ని ప్రజలకు చేరువ చేయాలనే మహదాశయంతో దేశమంతా అన్ని రాష్ట్ర రాజధానుల్లో పుస్తక ప్రదర్శనలు నిర్వహించేది. విజయవాడ నుంచి అప్పటి పుస్తక ప్రచురణకర్తలు ప్రతి ప్రదర్శనకు క్రమం తప్పకుండా హాజరయ్యేవారు. ఇలాంటి పుస్తక ప్రదర్శన విజయవాడలో నిర్వహించాలన్న సంకల్పంతో ముందుకు కదిలిన ప్రచురణకర్తలు నేషనల్ బుక్ ట్రస్ట్ సహాయంతో 1989 అక్టోబర్ 28న స్వరాజ్ మైదానంలో తొలి పుస్తక ప్రదర్శన నిర్వహించారు. పుస్తక మహోత్సవాన్ని గత 26 సంవత్సరాలుగా మేము చేస్తున్నది. ఈ కార్యక్రమాలు ప్రజల నుంచి మాకు మంచి స్పందన వచ్చింది. ఆ స్పందన వల్లనే మేము 26 సంవత్సరాలు దిగ్విజయంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఢిల్లీలో జరిగే వరల్డ్ బుక్ ఫేర్ కానివ్వండి, కోల్కతాలో జరిగే కోల్కతా బుక్ ఫేర్ కానివ్వండి, ఆ తర్వాత దేశంలో 3వదే విజయవాడ పుస్తక మహోత్సవం. అదే కాకుండా దక్షిణ భారతదేశంలో అతి పెద్దదైన 389 స్టాల్స్లో లాస్ట్ ఇయర్ నిర్వహించడం జరిగింది. 84 స్టాళ్లతో ప్రారంభమైన తొలి పుస్తక ప్రదర్శనకు బెజవాడవాసులు బ్రహ్మరథం పట్టారు. తొలి ప్రదర్శనలోనే 60 లక్షల రూపాయల విలువైన పుస్తకాలు అమ్ముడయ్యాయి. ఆ ప్రదర్శన విజయవంతం కావడం వల్ల ఏటా జనవరి 1 నుంచి 11 వరకు స్వరాజ్ మైదానంలో పుస్తక మహోత్సవం నిర్వహించాలని నిర్వాహకులు సంకల్పించారు. ఇందుకోసం ప్రత్యేకంగా విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఏర్పాటైంది. ఉదాత్తమైన ఆశయం, అంతులేని ఉత్సాహం, పుస్తకాభిమానుల ఆదరణ తప్ప ప్రదర్శన నిర్వహించే అనుభవం లేకపోవడం వల్ల ప్రారంభంలో నిర్వాహకులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ఒక్కొక్క అవరోధాన్ని అధిగమిస్తూ 27 ఏళ్లుగా పుస్తక ప్రదర్శన కొనసాగిస్తూనే ఉన్నారు. నేషనల్ బుక్ ట్రస్ట్ వచ్చినప్పుడు 84 స్టాల్స్ వచ్చినాయి. అయితే 84 స్టాల్స్ కూడా ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చినాయి. తెలుగు పబ్లిషర్స్ పెట్టింది 10-15 మందికి మించి లేరు. అయితే ఆ లుక్ చూసిన తర్వాత రకరకాల డిఫరెంట్ యాంగిల్స్లో హిందీలో, ఇంగ్లీష్లో పుస్తకాలు చూసి ఆ నేపథ్యంలో తెలుగు పబ్లిషింగ్ ట్రెండ్ కూడా మారుతూ భిన్నమైన పుస్తకాలు ప్రచురించడం స్టార్ట్ అయింది. దాంతో స్టాల్స్ కూడా 89లో 84 స్టాల్స్ అయితే 2000 సంవత్సరం అయ్యేటప్పటికి 200 స్టాల్స్ వచ్చినాయి. లాస్ట్ ఇయర్ 2014 సంవత్సరానికి వచ్చేప్పటికి 389 స్టాల్స్ వచ్చినాయి. ఎక్కడ పుస్తక ప్రదర్శన జరిగినా దానిని బుక్ ఫెయిర్ అనే పిలుస్తారు. కానీ విజయవాడలో జరిగే ప్రదర్శనను మాత్రం పుస్తక మహోత్సవంగా పేర్కొంటారు. కారణం,
మిగిలిన వాటితో పోల్చి చూస్తే ఈ మహోత్సవంలో అనేక విభిన్నతలు. 27 ఏళ్లుగా ఒకే వేదికలో పుస్తక మహోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రదర్శన ప్రాంగణానికి ప్రచురణకర్త పేరు, పుస్తకావిష్కరణలు జరిగే వేదికకు రచయిత పేరు పెడతారు. సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే ప్రాంగణానికి సాహితీవేత్తల పేర్లను నామకరణం చేస్తారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రోత్సాహంతో ప్రదర్శనలో ఒకరోజు విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాళ్లలో పుస్తకాలు కొన్నవారికి 10% రాయితీ ఇస్తారు. 2004కు ముందు ప్రచురించిన పుస్తకాల్ని కొన్నవారికి 50% రాయితీ ఇస్తారు. మూడో మహోత్సవం నుంచి ఏటా జనవరి 4 తేదీన పుస్తక ప్రియులు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషా రచయితల మధ్య అనుసంధాన వేదికగా విజయవాడ పుస్తక మహోత్సవం విరాజిల్లుతోంది. తెలుగు ప్రచురణ రంగం ఒక ఉద్యమంలాగా ప్రపంచ సాహిత్యాన్ని తెలుగు ప్రజలకు అందించింది. ఆ క్రమంలో భాగంగానే ఉన్నటువంటి పబ్లిషర్స్ చాలా ఒక కమిట్మెంట్ తోటి, అభ్యుదయవాదానికి కమిట్మెంట్ తోటి ఉన్నటువంటి ప్రచురణకర్తలు చాలామంది ఉన్నారు. ఒక ఉద్యమంలాగా సాహిత్యాన్ని అనువాదం చేసి ప్రజలకు అందించిన చరిత్ర తెలుగులో ఉంది. రెండో విషయం, విజయవాడ బుక్ ఫెస్టివల్లో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా దానికి ఒక లైబ్రరీ, దానికి ఒక ఆఫీసు, లైబ్రరీ స్టాఫు, నిరంతరంగా పుస్తకాల గురించి, ప్రచురణ రంగం గురించి చర్చించడానికి ఒక కేంద్రం కూడా ఉంది. ఇండియాలో ఇంకెక్కడ లేదు ఈ పరిస్థితి. తొలి ఏడాది 84 స్టాళ్లతో ఏర్పాటైన పుస్తక మహోత్సవం గతేడాది 389 స్టాళ్లు ఏర్పాటై రికార్డు సృష్టించింది. ఈసారి మాత్రం 230 స్టాళ్లకే పరిమితమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంపు కార్యాలయం స్వరాజ్ మైదానానికి చేరువగా ఉండడం వల్ల భద్రతా కారణాల దృష్ట్యా మైదానంలో మూడో భాగం మాత్రమే ప్రదర్శనకు అనుమతి లభించింది. ఈ కారణంగా ఈసారి 230 స్టాళ్లు మాత్రమే ఏర్పాటయ్యాయి. వాటిలో 160 వరకు ప్రచురణ సంస్థల స్టాళ్లే ఉన్నాయి. ఆంగ్ల, తెలుగు పుస్తకాలతో పాటు ప్రాంతీయ భాషలకు సంబంధించిన పుస్తకాల స్టాళ్లు ఇక్కడ కొలువుతీరాయి. ప్రభుత్వ రంగ సంస్థలైన నేషనల్ బుక్ ఇండియా, కేంద్ర సాహిత్య అకాడమీ సహా అనేక పబ్లిషర్ సంస్థలు మహోత్సవంలో పాల్గొన్నాయి. రాష్ట్రంలోని ప్రచురణ సంస్థలే కాక ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాల ప్రెస్లు, సేస్, పెంగ్విన్, ఓరియంట్, బ్లాక్ స్వాన్ లాంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ స్టాళ్లు ఏర్పాటు చేశాయి. ఈ ప్రదర్శనలో పురాణ సాహిత్యం, నవల, కథలు, పిల్లల పుస్తకాలు, విద్యార్థుల కాల్పనికలు, విద్యా సంబంధ పోటీ పరీక్షలు, కేజీ నుంచి పీజీ వరకు అన్ని పుస్తకాలు ఉన్నాయి. చిన్నారులు చదువుకునే పంచతంత్ర కథల నుంచి ఆక్స్ఫర్డ్ నిఘంటువుల వరకు, గాంధీ ఆత్మకథ నుంచి ఒబామా జీవిత చరిత్ర వరకు ఇక్కడ దొరకని రచన ఉన్నదంటే అతిశయోక్తి కాదు. చిన్నారుల్లో సృజనాత్మకత పెంపొందించే పలు ఆట వస్తువులు, ప్రయోగాలు, సంగీతానికి సంబంధించిన పుస్తకాలు, పరికరాలు ఈ ప్రదర్శనలో లభ్యమవుతున్నాయి. చిన్నారులకే కాక అన్ని వర్గాల వారు ఇష్టపడే తెలుగు సాహిత్య భాండాగారం ఈ ప్రదర్శనలో కొలువుదీరింది. భారత సాహిత్యంలోని మాధుర్యాన్ని పరిచయం చేసేందుకు ఇలాంటి ప్రదర్శనలు తోడ్పడతాయని పుస్తక ప్రియులు అభిప్రాయపడుతున్నారు. 14 ఇయర్స్ నుంచి బుక్ ఫెస్టివల్కి వస్తున్నా. మా పిల్లలు పుట్టక ముందు నుంచి మా పిల్లలు బుక్ ఫెస్టివల్ చూస్తూనే పెరిగారు. వాళ్ళు పాకుతున్నప్పుడు బుక్ ఫెస్టివల్లోనే పాకుతూనే బుక్స్ చూడటం మొదలుపెట్టారు. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు. యూత్ అంతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదువుతున్నారు కాబట్టి వాళ్ళకి తక్కువ రేట్కే 20% ఇస్తున్నారు. నేను కూడా కొన్నాను. ఇంతమంది చదివేవాళ్ళని మనం చూస్తుంటే నిజంగా ఇంతమంది ఇంకా పుస్తకాలు చదువుతున్నారా, ఇంత ఉత్సాహంగా చదువుతున్నారు అన్నది మనకి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చి చదివేటట్టు చేస్తుంది ఎన్నో పుస్తకాలని. ఇక్కడికి నేను ప్రతిసారి వస్తాను. ఈసారి మాత్రం నాకు సైన్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది. దానికోసం కిట్ కొనడానికి కోసం వచ్చాను. బుక్ ఎగ్జిబిషన్కి నేను గత 6 సంవత్సరాల నుంచి వస్తున్నాను. ప్రతి సంవత్సరం చాలా కొత్త విషయాలు సంబంధించిన అంశాలైనటువంటి బుక్ పబ్లికేషన్స్ కానివ్వండి, చాలా మంచి వివరణాత్మకమైనటువంటి బుక్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. నేను గత 7 సంవత్సరాలుగా ఈ బుక్ ఫెస్టివల్కి వస్తున్నాను. మా పిల్లల్ని కూడా తీసుకొస్తాను. ఈ బుక్ ఫెస్టివల్కి రావడం వల్ల ఈ పిల్లలకి ఈ పుస్తక పఠనం మీద చాలా అవగాహన పెరిగింది. ఈ బుక్ ఫెస్టివల్ వల్ల మనం చాలా నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. ఈ బుక్ ఫెస్టివల్ ఎంతో బాగుంటుంది. ప్రతి సంవత్సరం జరుగుతుంది. నాకు ఈ
అంటే ఎంతో ఇష్టం. విజ్ఞాన భాండాగారాలైన పుస్తకాల ప్రాముఖ్యం నానాటికి తగ్గిపోతోంది. ఒకప్పుడు ఎంతో ప్రాధాన్యమున్న ఈ విజ్ఞాన గనులు ప్రస్తుతం ఆధునిక పాఠకుల నిరాదరణకు గురవుతున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి వచ్చి సమాచార విప్లవంతో పుస్తక పఠనంపై ఆసక్తి సన్నగిల్లుతోంది. పుస్తకమే ప్రపంచంగా గడిపిన ప్రజలు నేడు కంప్యూటరు, ఇంటర్నెట్, సెల్ ఫోన్తో గడుపుతున్నారు. వీటన్నింటి నుంచి నేటితరం మనసుల్ని పుస్తకాల వైపు మరల్చే కృషికి ఈ ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. పాఠకుల్లో పఠనాభిలాష పెంచి వారి విజ్ఞాన వికాసాలకు తోడ్పడాలన్నదే ప్రదర్శన లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు. అందుకే ఇక్కడ స్టాళ్లలో పుస్తకాలు చదువుతూ కావలసిన పుస్తకాలు కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. గతేడాదితో పోలిస్తే సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత 3 ఏళ్లలో వ్యక్తిత్వ వికాసం, నవలలు సహా పోటీ పరీక్షల పుస్తకాలు 40% వరకు అమ్ముడవుతున్నాయి. పుస్తకాల్ని అద్దె నుంచి చూస్తే భవిష్యత్తు అందంగా కనిపిస్తుంది. అలాంటి పుస్తకాల్ని జాగ్రత్తగా కాపుగాస్తూ మనకు అందించేందుకు నిర్వహించే ఈ తరహా ప్రదర్శనల్ని సందర్శించి విజ్ఞాన సముపార్జన చేసుకుంటే భవిష్యత్తు మరింత బాగుంటుంది. నగరాల్లో పెరుగుతున్న జనాభా, తరుగుతున్న వనరులు ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సమస్య ఇది. ఉపాధి, సౌకర్యాలు, మెరుగైన జీవన విధానం కారణమేదైనా పట్టణ ప్రాంతాలకు వలసలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. సమస్య అక్కడే మొదలవుతుంది. నగరాలకు బారులు కడుతున్న వారికి వసతులు కల్పించడం ఓ సమస్య అయితే వ్యర్థాల నియంత్రణ, నిర్వహణ నగరపాలికలకు అంతకంటే పెద్ద సమస్యగా మారుతోంది. రోజు వచ్చే వేల టన్నుల చెత్త, ఇతర వ్యర్థాలు పర్యావరణానికి తీవ్ర హాని చేస్తున్నాయి. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా అంటే ఉంది. చెత్తను నియంత్రిస్తూనే వాటిని శక్తి వనరులుగా మార్చుకోవడమే. ఎన్నో దేశాలు ఇప్పుడు ఈ బాటనే అనుసరిస్తున్నాయి. చెత్త నుంచి శక్తి అన్న విధానాలపై దృష్టి సారిస్తున్నాయి. రోజుకు లక్షల టన్నుల వ్యర్థాలు పోగేస్తున్న మన దేశము ఇప్పుడు ఈ విధానాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ముప్పై 32,000 దేశంలో నగరాలకు రోజుకు సగటున వలస వెళుతున్న వారి సంఖ్య. 2 లక్షల టన్నులు దేశంలో రోజూ పోగవుతున్న చెత్త. ప్రపంచంలో పట్టణ ప్రాంతాలకు వెల్లువెత్తుతున్న జనాభాకు, పట్టణ పారిశుద్ధ్య మౌలిక వసతులకు మధ్య సమతుల్యం దెబ్బతింటోంది. భారత్ వంటి వర్ధమాన దేశాల్లో మరీ ఎక్కువగా ఉంది. పెరుగుతున్న పట్టణీకరణకు, నగరాల్లో వ్యర్థాల నిర్వహణకు మధ్య సమన్వయం ఉండటం లేదు. అయితే ఈ సమస్యకు పరిష్కారం చూసుకోవడంలో ఆస్ట్రేలియా, ఐరోపా, కెనడా దేశాలు ఎప్పుడో మేల్కొన్నాయి. అధునాతన విధానాలు, వినూత్న పద్ధతులతో వ్యర్థాల నిర్వహణ అమలు పరుస్తూ చాలా వరకు ఘన వ్యర్థాలు తగ్గించుకోగలిగాయి. మన దేశంలో రోజు 60 మిలియన్ టన్నుల చెత్త పోగవుతోంది. ఇందులో సింహభాగం ప్రధాన నగరాలదే. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్కతా ఈ వరుసలో ముందున్నాయి. ఈ 5 నగరాల నుంచే ఏడాదికి 1 కోటి టన్నుల చెత్త వస్తోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నగరాలకు పెరుగుతున్న వలసలే చెత్త పెరగడానికి ప్రధాన కారణం. నగర అవసరాలకు తగ్గట్లుగా కొత్త డంపింగ్ యార్డులు వెతకడం కష్టంగా మారింది. ఒకవేళ స్థలం అందుబాటులో ఉన్నా కొత్తగా ఎక్కడా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయడానికి జనాలు ఒప్పుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో చెత్తను వదిలించుకోవడం లేదా సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడం తప్పనిసరిగా మారింది. ప్రపంచవ్యాప్తంగా చాలా నగరాలు ఇప్పటికే ఈ బాటలో నడుస్తున్నాయి. చెత్తను పునర్వినియోగిస్తూ ఇంధన వనరుగా మార్చుకోవడం అన్నది ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన విధానం. సింగపూర్లో మురుగునీటిని సైతం తాగునీరుగా వినియోగించుకునే స్థాయిలో వ్యర్థాల శుద్ధి జరుగుతోంది. అమెరికాలో పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు చాలా వరకు తగ్గించేశారు. కెనడాలో వ్యర్థాల విభజన ఇంట్లోనే జరిగిపోతోంది. అన్నింటికీ మించి ఆయా దేశాల్లో వ్యర్థాలను శక్తి వనరులుగా మలుస్తున్నారు. తక్కువ చెత్త ఉత్పత్తి అవుతున్న దేశాల్లో పరిస్థితి ఇలా ఉంటే రోజుకు 2 లక్షల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతున్న మన దేశంలో మాత్రం చెత్తను శక్తి వనరుగా మలుచుకోవడంలో విఫలమవుతున్నాం. సంక్షోభం వచ్చినప్పుడే ఆలోచనల్లో పదును పెరుగుతుంది. భవిష్యత్తులో ఇంధన కొరత అన్నది
ప్రతి ఒక్కరూ ఎదుర్కొపోయే సమస్య. ఉన్న శక్తి వనరులన్నీ హరించుకుపోతున్న తరుణంలో పునరుత్పాదక ఇంధన వనరులపై ఇప్పటికే దృష్టి సారిస్తున్నాం. ఇంకా కొత్త ప్రత్యామ్నాయాలు ఏమున్నాయన్నది చూసుకుంటున్నాం. ఆ మదింపు నుంచి వచ్చిందే చెత్త నుంచి శక్తిని సముపార్జించడం అన్న ఆలోచన. ఈ పద్ధతితో ఇంధన కొరతతో పాటు చెత్త సమస్య తగ్గిపోతుంది. భవిష్యత్ తరాల అవకాశాలను తగ్గించకుండా ఇప్పటి ఇంధన అవసరాలు తీర్చుకోవడమే సుస్థిర ఇంధన వినియోగం. ఆధునిక ఇంధన సేవలు అందరికీ అందించాలనే ప్రధాన లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి అందరికీ సుస్థిర ఇంధన అందుబాటు అన్న నినాదంతో 2012ను అంతర్జాతీయ సంవత్సరంగా నిర్ణయించింది. ఇంధన సరఫరాలో ఇమిడి ఉన్న సమస్యలపై అన్ని దేశాల దృష్టిని మరల్చేందుకు ఆధునిక ఇంధన సేవలు అందరికీ అందించేందుకు తోడ్పడాలని ఆకాంక్షించింది. భూగర్భ వేడి వినియోగంతో విద్యుదుత్పాదన చేసే అవకాశాలు అమెరికా, ఇండోనేషియా, తూర్పాఫ్రికా, ఫిలిప్పైన్స్ లాంటి దేశాల్లో బాగానే ఉన్నా మన దేశంలో ఈ వనరులకి అంత ప్రాధాన్యత లేదు. అభివృద్ధి చెందిన దేశాల్లో బొగ్గుకు బదులు జీవశేష వ్యర్థ పదార్థాలతో తయారు చేసే ఇటుకల్లాంటి బ్రికేట్స్ ని ఇంధనంగా వినియోగిస్తున్నారు. బొగ్గుతో పోల్చినప్పుడు ఇవి 70% సామర్థ్యం కలిగి ఉంటాయి. మన దగ్గర ఈ వ్యర్థాలను సమర్థంగా వినియోగించడం చాలా తక్కువ. దేశంలో ఉత్పత్తి అయ్యే చెత్తలో 51% సేంద్రియ పదార్థం ఉంటోంది. అంటే దీనిని ఎరువుగా లేదా బయోమాస్గా ఇంధన ఉత్పత్తికి ఉపయోగించుకోవచ్చు. 18% ప్లాస్టిక్ వ్యర్థాలను తిరిగి వినియోగించుకునే వీలుంది. ఎందుకంటే అన్ని స్పేసెస్ కూడా ఇక్కడ వాతావరణంలో ఒకదాని మీద ఒకటి ఆధారపడినాయి. మనం వాటన్నిటి మీద ఆధారపడ్డాం. సో దానివల్ల అంటే మనం ప్రతి జీవిని మనం కాపాడుకోవాల్సిన అవసరం బాగా ఉంది. అది కాపాడుకోవాలంటే వాటికి అనుకరమైన పరిస్థితులు ఏమి తీసుకురాకూడదు. సో సముద్రంలోకి కానీ, డ్రైనేజ్ కెనాల్స్లోకి కానీ, లేకపోతే మన ఇళ్లలో కాంపౌండ్ వాసులోకి కానీ ఈ ప్లాస్టిక్ని ఎక్కడ కూడా వ్యర్థంగా పడేయకూడదు. వీలైనంత వరకు ప్లాస్టిక్ వాడకం తగ్గించుకుంటూ అనేది చాలా అవసరం. తప్పనిసరిగా ఎవరికి వాళ్ళు స్వయం నియంత్రణతో దాన్ని నిషేధించుకోవాలి, గవర్నమెంట్ నిషేధించడం కాదు. మన దేశంలో రోజుకు సగటున 40,000 మిలియన్ గ్యాలన్ల మురుగునీరు నదుల్లో కలుస్తోంది. తాగునీటి కోసం ఓవైపు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మనం 40,000 మిలియన్ గ్యాలన్ల నీటిలో కొంత శాతాన్ని వినియోగించుకునే స్థాయిలో శుద్ధి చేయగలిగినా ఎన్నో నగరాల నీటి అవసరాలు తీరుతాయి. పట్టణ ప్రాంతాల్లో లభ్యమయ్యే ఘన వ్యర్థాలు, మురుగునీటిని శక్తి వనరులుగా మార్చుకునే ఎన్నో ప్రక్రియలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. పట్టణ ప్రాంతాల పరిధిలోని పరిశ్రమలతో పాటు పురపాలక, నగరపాలక సంస్థలు మురుగునీటి పునర్వినియోగంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీ, డిస్టిలరీ కానీ, లేకపోతే మీకు ఇలాంటి డైరీ కానీ, లేకపోతే పేపర్ మిల్ కానీ, ఇటువంటి ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి ఆస్కారం ఉంటుందండి. ఎందుకంటే వాటిలో బయలాజికల్ లోడ్ ఎక్కువ ఉంటుంది. ఆ వాటర్ మనం ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టుకుని దానికి ఎన్రోబిక్ టెక్నాలజీ అని వేరే ఉంది. ఆ ఎన్రోబిక్ టెక్నాలజీ ద్వారా మనకి బయోగ్యాస్ వస్తుంది. ఆ బయోగ్యాస్ని కొంత మనం శుద్ధి చేసి మళ్ళీ ఫర్దర్గా ఇంక నెక్స్ట్ స్టెప్లో దీన్ని మనం డైరెక్ట్గా గ్యాస్కి మనం బాయిలర్స్ నడుపుకోవచ్చు. లేకపోతే దాంట్ నుంచి పవర్ ప్లాంట్ పెట్టి పవర్ ప్లాంట్ని కూడా మనం పవర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇండియాలో చాలా చోట్ల జరుగుతున్నాయి. యాక్చువల్గా మన ఆంధ్రాలో రిలేటివ్లీ తక్కువ. దేశంలో 230కి పైగా మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటే వ్యర్థాల నిర్వహణ సమర్థంగా చేస్తున్నవి కనీసం 10 నుంచి 15 కూడా లేవు. చెత్తను కుప్పగా వేయడం కోసం పెద్ద ఎత్తున స్థలాలు వృధా చేయాల్సి వస్తోంది. నగరపాలక సంస్థల ల్యాండ్ ఫిల్లను పూర్తిగా ఇంధన ఉత్పత్తి కేంద్రాలుగా మార్చిన ఉదంతాలు మన దేశంలోనూ ఉన్నాయి. గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గొరాయ్ ల్యాండ్ ఫిల్ ను దశల వారీగా భూగర్భంలోకి పంపి ప్రస్తుతం అక్కడి నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి చేస్తున్నారు. ఒకప్పుడు చాలా విస్తీర్ణంలో ఉన్న ఈ డంపింగ్ యార్డ్ ఇప్పుడు కనిపించకుండా భూమి అడుక్కి వెళ్లిపోయింది. ప్రస్తుతం డంపింగ్ యార్డ్ స్థానంలో అందమైన పార్కు వచ్చింది. ఇలా మన తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖ డంపింగ్ యార్డులను తీర్చిదిద్దుకునే అవకాశం ఉంది. ప్రపంచమంతా చేస్తున్నారు, దేశంలో అంతా నడుస్తుంది. ఆంధ్ర, తెలంగాణలో తక్కువ. బెంగళూరు, కర్ణాటకలో కర్ణాటక తర్వాత కేరళలో పొల్యూషన్ కంట్రోల్ ఇంకా స్ట్రిక్ట్గా ఉండి ప్రెషర్ చేస్తున్నారు. అంటే లెస్ దెన్ 5 BOD కావాలని అప్పుడు ఈ టెక్నాలజీకి వెళ్తున్నారు. త్వరలో ఇక్కడ కూడా రావచ్చు. మనం కొత్త టెక్నాలజీ ఏమవుతున్నాము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 500 HPతో ఇప్పుడు మన ప్లాంట్ ఇక్కడ నడుస్తుంది. అదే కొత్త టెక్నాలజీ వాడితే 300 HPతో నడుస్తుంది. అప్పుడు పవర్ చాలా సేవ్ అయినట్టు. అంటే దానికి ఇప్పుడు మనం పెట్టే ఖర్చు 2-3 సంవత్సరాల్లో రికవర్ అవుతుంది. ఇళ్ల వద్ద తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం ద్వారా చాలా వరకు చెత్త డంపింగ్ యార్డులకు వెళ్లకుండా నిరోధించవచ్చు. ఈ విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించడంలో నగరపాలక సంస్థలు విఫలమవుతున్నాయి. బెంగళూరులోని మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో నీటిని శుభ్రపరిచి అక్కడి కబ్బన్ పార్కుకు నీటి సరఫరా చేస్తున్నారు. అదే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే నీటిని వినియోగించుకునే స్థాయి వరకు శుభ్రం చేయటం అటుంచి
అసలు సరిగ్గా శుద్ధి చేస్తున్నారో లేదో కూడా అనుమానపడాల్సిన దుస్థితి. విశాఖలో 3 మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఉండగా అక్కడి నీటిని సరిగ్గా శుద్ధి చేయకుండానే వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంతకుముందు మనం పాత ఇళ్ళు పగలగొట్టి దట్ ఇస్ మేజర్ డెబ్రిస్ వస్తూ ఉండేది. ఆ డెబ్రిస్ అంతా కూడా తీసుకెళ్ళి ల్యాండ్ ఫిల్ సైట్లో పడేసేవాళ్ళం. ఇప్పుడైతే అది కుదిరే పరిస్థితి లేదు. అటువంటిది మొత్తం కూడా దాన్ని రీయూజ్ చేసేయాల్సి వస్తుంది ఆల్టర్నేటివ్ శాండ్ లాగా. దాన్ని రోడ్డు పేమెంట్స్ కానీ ఆర్ రోడ్డు పేమెంట్కి యూజ్ చేసే టైల్స్ కానీ వీటన్నిటి కూడా దాంట్లో యూజ్ చేయొచ్చు అబ్జల్యూట్లీ. ఇప్పుడు డెబ్రిస్ మొత్తం కనుక మనం దాంట్లో రీసైక్లింగ్కి వచ్చేటప్పుడు ఇక మిగిలిపోతే ఏంటంటే ఓన్లీ ఒక ఎర్త్ మిగిలిపోతుంది, చిన్న సాయిల్, మన ఆర్గానిక్ మ్యాటర్ అంతా రీసైకిల్కి వెళ్ళిపోతుంది, వర్మీ కంపోస్ట్ కానీ ఆర్ బయోమెథనాల్ యాసిడ్. పట్టణ ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజీ ద్వారా వచ్చే మురుగునీటిలో ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువగా ఉంటుంది. నీటిలో ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా విద్యుత్, గ్యాస్ ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంది. 2007లో విశాఖ మురుగునీటి శుద్ధి కేంద్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఓ స్వీడిష్ సంస్థ ముందుకొచ్చింది. కానీ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో అప్పటి ప్రభుత్వం అలసత్వం కారణంగా ప్రాజెక్టు నిలిచిపోయింది. కోడైజెషన్ మెథడ్లో, అంటే కోడైజెషన్ అంటే ఈ స్లడ్జ్ ఏదైతే వచ్చిందో ఆ తెడ్డు ప్లస్ సాలిడ్ వేస్ట్లో ఉన్న ఆర్గానిక్ వేస్ట్ని కలిపి గ్యాస్ ప్రొడ్యూస్ చేసి ఎలక్ట్రిసిటీ పర్పస్ ప్లస్ గ్యాస్ పర్పస్ ఫర్ ట్రాన్స్పోర్ట్ పర్పస్ కూడా యూజ్ చేయొచ్చు అని దాని కన్వర్షన్స్ ఈక్వేషన్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో స్వీడిష్ గవర్నమెంట్ టీమ్స్ వచ్చి 2012లో అగ్రిమెంట్ కూడా ఎంటర్ అవ్వడం జరిగింది. తర్వాత అది ముందుకు కదలలేదు. సో అవన్నీ చేసుంటే స్వీడిష్ టెక్నాలజీ కొంతవరకు మనకి రిజల్ట్స్ వచ్చుండేవి. దేశంలోని నగరాలను ఆకర్షణీయ నగరాలుగా ప్రకటించిన తర్వాత ఇప్పుడు ఈ సాంకేతికతను వినియోగించుకునేందుకు అన్ని నగరపాలికలు ముందుకొస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ అవగాహన క్రమంగా పెరుగుతోంది. హైదరాబాద్లో ఏడాదికి 16 లక్షల టన్నుల ఘన వ్యర్థాలు పోగవుతుండగా విశాఖపట్నంలో 4 లక్షల టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. హైదరాబాద్లో వ్యర్థాలు వినియోగించుకునేందుకు ఇప్పటికే బీబీనగర్ వద్ద యంత్రాంగం ఏర్పాటు చేశారు. మరొకటి ఏర్పాటు చేసే యోచనలో జీహెచ్ఎంసీ ఉంది. విశాఖలోనూ పీపీపీ విధానంలో ఈ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. విశాఖ పరిధిలోని పరిశ్రమలు చాలా నీటిని వినియోగిస్తున్నాయి. వీటిని తిరిగి వినియోగించగలిగితే చాలా వరకు పారిశ్రామిక అవసరాలు సైతం తీరుతాయి. ప్రతి మనిషి రోజుకు 130 లీటర్ల నీరు, 2 కేజీల ఘన వ్యర్థాలు విడుదల చేస్తుంటాడని అంచనా. లక్షలాది మంది ఉండే నగరాలు, పట్టణాల్లో ఈ వ్యర్థాలు సృష్టించే అనర్థం అంతా ఇంత కాదు. వాతావరణంలోని 20% మీథేన్ డంపింగ్ యార్డుల్లోని చెత్త వల్లే వస్తోంది. మురుగునీరు నదుల్లో కలవటం వల్ల నీటి కాలుష్యం జరుగుతుండగా సముద్రంలో కలవటం వల్ల జలచరాలు చనిపోతున్నాయి. ఈ చెత్త, మురుగునీటిని శుద్ధి చేసి వినియోగించుకోగలిగితే కాలుష్యం తగ్గడమే కాదు, బోలెడంత ఇంధనమూ మనకు లభిస్తుంది. మరిన్ని విభిన్న అంశాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.